2 ట్రైలర్ రివ్యూ. వార్ 2 ట్రైలర్ తాజాగా విడుదలైంది మరియు ఇది యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. హృతిక్ రోషన్ తన కబీర్ పాత్రను తిరిగి పోషిస్తున్నాడు మరియు జూనియర్ ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ట్రైలర్లో కనిపించిన యాక్షన్ స్టంట్స్ చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ మధ్య పోరాట సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి. కైరా అద్వానీ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ట్రైలర్ కథాంశం గురించి పెద్దగా వెల్లడించలేదు, కానీ కబీర్ ఒక ప్రమాదకరమైన రహస్య మిషన్లో పాల్గొంటాడని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పాత్ర చాలా శక్తివంతమైనదిగా చూపబడింది మరియు అతను కబీర్కు గట్టి పోటీని ఇస్తాడని భావిస్తున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విఎఫ్ఎక్స్. ట్రైలర్లో కనిపించిన విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ చాలా బావున్నాయి. యాక్షన్ సన్నివేశాలలో మరియు ప్రత్యేకించి పేలుళ్ళు, చేజింగ్ సన్నివేశాలలో విఎఫ్ఎక్స్ నాణ్యత చాలా ఉన్నతంగా ఉంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ చిత్రాలకు తగినట్లుగా ఈ సినిమాలో కూడా భారీ స్థాయి విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుందని ఆశించవచ్చు. ఎన్టీఆర్ పాత్ర మరియు కథ. ట్రైలర్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. అతని పాత్ర పేరు ఇంకా వెల్లడించలేదు, కానీ ట్రైలర్లో అతని డైలాగ్ కబీర్ ఒకప్పుడు బెస్ట్ ఏజెంట్, ఇక కాదు అనేది అతని పాత్ర యొక్క తీవ్రతను తెలియజేస్తోంది. అతను చాలా క్రూరమైన మరియు తెలివైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కబీర్కు ఎదురు నిలిచే బలమైన విలన్గా ఉండబోతున్నాడు. సినిమా కథ గురించి అధికారికంగా ఏమీ వెల్లడించలేదు, అయితే ఇది కబీర్ యొక్క కొత్త మిషన్ మరియు అతను ఎదుర్కొనే కొత్త శత్రువు చుట్టూ తిరుగుతుందని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాత్ర యొక్క నేపథ్యమేమిటి మరియు అతను కబీర్ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు అనే విషయాలు సినిమా చూస్తేనే తెలుస్తాయి. కొన్ని కథనాల ప్రకారం ఎన్టీఆర్ పాత్ర గతంలో ఆర్ఏడబ్ల్యూ ఏజెంట్గా ఉండి ఒక రహస్య మిషన్లో మోసపోయి ఉంటాడని, దాని కారణంగా అతను ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగి వస్తాడని ఊహాగానాలు ఉన్నాయి. మొత్తానికి వార్ 2 ట్రైలర్ యాక్షన్ మరియు ఉత్కంఠభరితమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య పోరాటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దాని ద్వారా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.